ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము తనకు పిల్లలు లేనప్పుడు, శారా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎంతో వేదన చెందాడు. అయితే దేవుని సమయము వచ్చినప్పుడు, దేవుని వాగ్దాన ప్రకారము ఇస్సాకు పుట్టినప్పుడు అర్థమైంది. ఆకాశ నక్షత్రం వలె ఎంతో మంది బిడ్డలను దేవుడు తన కోసం సిద్ధపరిచారని. ఆమేన్, హల్లెలూయా. యోసేపు తన సొంత అన్నలు తనను దాసునిగా అమ్మివేసినప్పుడు ఏమి జరుగుతుందో తనకు తెలియలేదు. అయితే దేవుని సమయము వచ్చినప్పుడు ఐగుప్తు దేశం మీద 2వ చక్రవర్తిగా కూర్చున్నప్పుడు అర్థమైంది దేవుడు తన కోసం ఏమి సిద్ధపరిచారో. హల్లెలూయా.